అయితే ఆత్మపూర్ణులై దురుడి పరిశుద్ధాత్మతో నింపబడుతూ భక్తిని కొనసాగించండి. రక్షణ పొందిన ఆత్మను తీసుకున్న వారికి దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38లో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెబుతున్నాం. ఇది వాగ్దానం. సో రక్షణ పొందిన బాప్తిసం తీసుకున్న ప్రతి దేవుని బిడ్డకి కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుడు క్రీస్తులో నిన్ను రక్షించి నీ భక్తిని కొనసాగిస్తానికి పరిశుద్ధాత్మని వరంగా ఇస్తున్నాడు అనే గ్రహింపు వచ్చి ఆత్మని విశ్వాసం ద్వారా పొందుకోవాలి. కల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13-14 ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్టు. ఎలా దొరుకుతుంది ఆత్మ? ప్రియుల ద్వారా విశ్వాసం వలన మనకు లభిస్తుంది. యేసు వారు చనిపోయి తిరిగి లేచి ప్రతి ఆరోహణే వెళ్ళిన తర్వాత నేను వెయిట్ చేయండి, నేను పరిశుద్ధ ఆత్మని మీకు పంపుతాను అని వరమించినప్పుడు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మకి రావడం చూస్తున్నాం. సంఘం యొక్క పుట్టుక దేవుని ఆత్మ రావడం వల్ల జరిగింది. సో రక్షణ పొందిన వ్యక్తి భక్తిని కొనసాగించాలంటే దేవుడు పరిశుద్ధాత్మ వరంగా ఇస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 13వ వచనంలో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. వాగ్దానం చేయబడిన ఆత్మ. సో మనం ఫస్ట్ ఆత్మను పొందుకోవాలి. లేకపోతే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, శరీర స్వభావంతో నడుచుకుంటూ ఉంటావు. సో మొట్టమొదటిగా ఆత్మని పొందుకోవటం మొదలయ్యి ఆత్మకు నింపబడుతూ ఉండాలని చదివాం. ఆత్మ దేవుడు నువ్వు ఆత్మను పొందుకోబోతే మొట్టమొదటిగా ఆత్మ ఉన్నాడు. సో యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానాన్ని యోహాను సువార్త 14 మన జీవితంలో కొన్ని క్లిష్టకరమైన శ్రమ కలిగిన పరిస్థితుల్లో ఆదరణ పొందుతూ నడిపించబడాలన్న మనకు ఆయన అవసరం. 14వ వచనం 14 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించారు. సో మనం ఆత్మను పొందుకోవటం వలన ఏ పరిస్థితులైనా ఆదరణ కలిగించు దేవుడుగా మనకి ఉంటాడు. కాబట్టి భక్తిని రైట్ డైరెక్షన్ కొనసాగించగలుగుతాం. సత్య స్వరూపి సత్య మార్గంలో మనం నడగలుగుతాం. 16వ అధ్యాయం 13లో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపగా వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయడంటూ మనం మహిమపరచును. సో ఆత్మ పొందుకోవడం వల్ల మనం రైట్ పాత్రలోకి వెళ్తాం. లేదనుకో కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆదరణ పట్టుకోలేదు, ఆదరణ పడలేదు. ఎప్పుడు నడవగలవంటే దేవుని ఆత్మ పొందుకోవాలి. యేసు ప్రభువు వారు ఆయన జీవితంలో కూడా ఆయన చాలా శ్రమలో చివరి దాకా ఆయన
ఎలా శిలువ కార్యం దాకా ముందుకెళ్ళి ప్రజలు ఆయన ఆపుతుంది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అన్నది. యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ చేత కన్యకైన మరియ గర్భంలో జన్మించి ఆయన దినదినము దేవుని ఆత్మలో తింటాడు. ఆయన దేవుని ఆత్మలో ఎదుగడానికి కారణం ఏంటంటే కీర్తనలు 45వ అధ్యాయంలో కీర్తనలు 45లో 7వ వచనం ప్రేమించి ఆ, భక్తిని ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ కంటే హెచ్చరినప్పుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఇది యేసుప్రభువు వారు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తూ వస్తున్నాడు ప్రతి సమయంలో ఆయన ఎదుగే క్రమంలో. అలా ఆత్మతో దేవుడే నీ దేవుడు ఆనందదాయకంగా ఆయన పూర్తిగా అభిషేకించబడ్డాడు. ఆయన చేసే పని కార్పెంటర్ పని. దాంట్లో నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి ఆయన పుట్టిన సమయంలో తోటి వారు ఎలా బట్టి అట్లా మాట్లాడవచ్చు, మాటలో త్యాగం. సో ప్రతి దాంట్లో కూడా ఆయన నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని పోషిస్తూ వస్తున్నాడు. కంప్లీట్ గా ఆయన ఆత్మీయుడు అయిపోయాడు. మనం కూడా అదే రక్షణ గురించి తన విశ్వాసం ఆత్మీయ ఆ ఆత్మలో ఎదగాలంటే వాక్యం నీ దగ్గరికి వస్తున్నట్లయితే నేను వాక్య ప్రకారం నీలో ఉన్న అవినీతిని అన్యాయాన్ని అపరిశుద్ధతను సరిచేస్తూ దుర్నీతిని ద్వేషించని చెప్తా ఉంటే నువ్వు ద్వేషిస్తూ ఉంటే నువ్వు దినదినము ఆత్మీయంలో ఉంటావు. లేదా నువ్వు ఆత్మతో స్టార్ట్ అయ్యి శరీరంతో ముగిస్తావు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మీరింత అవివేకులైనా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతుందా. సో దినదినము మనకి ఏం జాగ్రత్త ఉండాలంటే నిన్న ఆత్మను పొందుతుంటే ఈరోజు పాపం చేస్తే ఏం జరుగుతుందంటే అక్కడ పరిశుద్ధాత్మను తొట్టుపడతాడు అనుకొని ఎపిసోడ్ రాసిన పత్రికలో పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుని 4వ అధ్యాయం 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు ముద్రింపబడ్డారు విశ్వాసం ద్వారా. కాకపోతే నువ్వు చేసే పాపం వలన రక్షించబడి కూడా అవినీతిగా మీరు నడుచుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీరు ఆత్మీయ శరీర చేస్తారు. ఎప్పుడైతే ఆత్మ ఎక్కిందో మనకి శరీరం బయటకు వచ్చేస్తాయి. ఆ శరీర కార్యాలు అసూయలు వస్తాయి. కోరింది పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీలో అసూయను కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. అదే సంభవం. ఎవరికైనా ఈ పరిస్థితి వస్తుంది ఒక సమయంలో నువ్వు ఆత్మలో లేకపోతే జాగ్రత్త పడకపోతే ఆత్మ ఎదుగుతూ ఉంటే వీటికి ప్రేమించు, దుర్నీతికి ద్వేషించు. అది లేదనుకో నిదానంగా నీకు పాత శరీర తత్వం చోటు చేసుకునే ప్రమాదం పడిపోదు. అనుకుంటావు నాడు వాడు చేస్తావు. రక్షణ పొందిన వెంటనే బాగుపడటం నువ్వు చూడలేదు. ఎందుకంటే ఆత్మ తగ్గిపోతున్నావు. ఎవరన్నా నిన్ను హర్ట్ చేస్తే చాలా మంది అయిపోతారు ఆత్మ లేకపోతే. ఎవరన్నా నమ్మించి ద్రోహం చేశారనుకో అయిపోయింది. చాలా టెస్ట్ వస్తుంది. దుష్ప్రభావం వెళ్ళారు నిరాశించలేదు. ఎలా ఆయన బేర్ చేయగలిగాడు? అందరూ లిచ్చిపోయారు. ఎలా బేర్ చేయగలిగాడంటే నేను ఎల్లప్పుడూ తగ్గుతూ ఉన్నాను కదా, నేను ఒంటరి వాడిని కాదన్నాడు. సో ఎప్పుడు కూడా ఆయన తండ్రి దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. మనం కూడా
అలాంటి పరిస్థితులు జయించాలంటే మనం ఆత్మీయులను మాట్లాడాలి. దినములు చాలా చెడ్డవి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15-16 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వలె కాదు జ్ఞానం వలె నడుచుకుంటూ జాగ్రత్త చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం యొక్క గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణమై ఉన్నది. ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గురించి భాషను కీర్తించండి. మన ప్రభువును గురించి కీర్తిస్తూ ఉంటే మనం ఆత్మను ఎదుగుతాం. ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ వాక్యము పాటల్లో ఉన్న పాటలు మనం పాడుకుంటూ ఉంటే వాక్యం మనలో ఎదుగుతూ ఉంటుంది. ఆ వాక్యం మనం పాపంలో పడకుండా వీటిలో నడిపిస్తానికి సహాయం చేస్తూ ఉంటుంది. పాటల ద్వారా వాక్యం చదువుకోవడం వలన అందరూ భక్తులు చెప్తున్న 119లో నేను పాపము చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. సో వాక్యాన్ని ఉంచుకుంటే నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటావు లేదా? సో ఈనాడు విశ్వాసంలో కూడా శరీర కార్యాలు గలతీ 5వ అధ్యాయం శరీర కార్యములు కష్టమై ఉన్నవి 19:5-19 వేరాలుగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతులు, అసూయలు, మంటలు, అలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. కొన్నిసార్లు ఆరాధన సమయంలో ఎగతాలు చూస్తున్నాం. భక్తి కూడా మనకు కొన్నిసార్లు మీకు సరిగైన అవగాహన లేకపోతే సరైన భక్తిని చూడటం కష్టమైపోతుంది. ఆరాధన అనే దానికి మీనింగ్ పోతుంది. ఆత్మతో సత్యంలో ఆరాధించడాన్ని చాలా చాలా తక్కువ ఆలోచన చేస్తూ బయటకు వెళ్ళబడ్డానికి గంతులేదు. అలాంటి పరిస్థితులు సంఘం నడుస్తూ ఉంది. మీరు చూసి వీళ్ళు భలే ఆత్మతో నచ్చిన మంది దిగుతున్నారు అంటూ ఇలా గంతు చేస్తున్నారు అనుకున్నారు. ఎందుకు ఉన్నారు కలిసి బ్రహ్మపరిచ ఆత్మలో నడుస్తున్నారు. యోహాను చెప్తున్నాడు, ఏది బ్రహ్మపరిచ ఆత్మ సత్యతోలికిన ఆత్మ. ప్రతి ఏదే ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మ అంటున్నారు. మన పరిస్థితులు ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క స్వభావం ఏంటంటే పరిశుద్ధతని చాలా ఇంపుగా ఆనందంగా స్వీకరిస్తుంది. నీకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడన్నా అన్యాయం చేసే పరిస్థితి వస్తుంది అనుకో చాలా అతను వర్గి అవుతాడు. ఏదన్నా చేయకుండా కోపడి మాట అన్నాడు అనుకో ఏడుస్తాడు, ఉంటాడు. అపరిశుభ్రత కంటే శ్రమను తట్టుకోవడమే ఆనందంగా భావిస్తూ దేవునిపై ఆధారపడతాడు. దేవుని కొరపై నష్టం. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డారో వారు దేవుని కుమారుడు అనబడతారు. రోమిలికి రాసిన పత్రిక 4:8 చదువు. రోమిలికి రాసిన పత్రిక 8:14 చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతున్నో వారందరూ దేవుని కుమారులు అయి ఉండును. ఇది దేవుని కుమారులను ఎవరు అంటారంటే ఎవరిని? దేవుని ఆత్మ చేత భక్తి అలవాటు. నీ కుమారుగా నాకు క్రీస్తులో ఇచ్చావు, మంచిదే. దాని లక్షణం ఎలా బయటపడుతుందంటే టెస్టింగ్ దేవుని ఆత్మ నీవు నివసిస్తాడు. అబ్బా అని మేము మొరపెడతాం. మనము దేవుని వాసనం కాబట్టి 17వ వచనంలో మనం దేవుని పిల్లలమైతే వాసనము అనగా దేవుని వాసనము క్రీస్తుతో కూడా మహిమ పొందటం, ఆయనతో కూడా శ్రమ పడటానికి ఇష్టపడతాం. ఆ శ్రమ తర్వాతే మహిమ వస్తుంది. 18వ వచనం మన ఏదో ప్రత్యక్షం కాదు మహిమ ఎదుట ఎప్పటి కాలకు శ్రమలు ఎనదైనం కాదు. శ్రమ వచ్చినప్పుడు క్రీస్తుతో కూడా నువ్వు క్రీస్తు శ్రమ పొంది మహిమ పొందాడు. నా భక్తి కూడా అంతే. శ్రమ దగ్గర నువ్వు నీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. దేవుడు ఆత్మ నీకు సహాయం చేస్తాడు. లేదా ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో దేవుని ఆత్మ గురించి చాలా వచనాలు మనకు ఉన్నాయి. అసలు మనకు వచ్చిందే రక్షణ
రెండవ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ అది. మనం పరిశుద్ధాత్మ చేత పునర్జీవాన్ని, నూతన సృష్టిని పొందాం. నూతన స్వభావం ఎలా వచ్చిందంటే ఆత్మ ద్వారా అడగబడ్డాం. అలా మనం రక్షించబడిన తర్వాత మూడవ వచనం, శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించి ఏ నడుచుకోను మన యందు. నువ్వు ఇప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకుంటావు. సో నువ్వు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 3వ అధ్యాయంలో 6వ వచనం, అయితే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచయాభివృద్ధి మాకు సామర్థ్యం కలిగి చిన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. ఉన్నట్టుగా చేసామనుకో చనిపోతాం. ధర్మశాస్త్రం కూడా ఉంది, ధర్మశాస్త్రం ఉంది, బైబిల్ కూడా ఉంది. ఉన్నట్టుగా ఆత్మ లేకుండా చదివామనుకో నువ్వు జీవంలో నడవలేవు. నువ్వు కోపాన్ని జయించలేవు, అసూయని జయించలేవు, శత్రువును ప్రేమించలేవు. కానీ అన్ని జరుగుతూ ఉంటాయి. శత్రువును ప్రేమించాలి, ధర్మశాస్త్రం వాళ్ళు కూడా ఉంది. చోటు విగ్రహాలకు పోయి చదవకి క్రీస్తు మనకి ఇచ్చింది ఏంటంటే తండ్రిని వేడుకుంటాను మనకి సహాయంగా ఉత్తరవాదిగా ఏదన్నా ఇంకా ప్రతికూలమైన పరిస్థితుల్లో పాపం చేస్తే పరిశుద్ధాత్మ మీకు ఆయన ఉత్తరవాదిగా ఉంది సంపూస్తాడు, మనం నిర్ణయం చేస్తాడు. సో ఆత్మ వల్ల మీరు దినదినము కూడా నూతన పంచబడుతూ ఉంటారు. ఆత్మ చేత కనిపించబడుతున్నారు. ఒకప్పుడు కనిపించబడవచ్చు, ఇప్పుడు నడిచిపడితే దేవుడు స్థితిస్తూ జాగ్రత్త పడలేదు. ఒకప్పుడు నడిచిపడి ఇప్పుడు శరీరంతో ఏంటబ్బా ఆ పరిస్థితులు జాగ్రత్త పడలేదు. రిటర్న్ అవ్వలేదు. పశ్చాత్తాపం మన మీరు మారు మనసులో ఉంటే మన ఆత్మ రెడ్యూ చేస్తారు. ఆత్మ ఇచ్చే ఫలాలు మీరు కనిపిస్తాయి. ఒకసారి రామాయణం కూడా చూద్దాం. గలతీ 5:22. నాకు శరీర కార్యాలు చదివేందుకు 5:22 చదువు. ఆత్మ ఫలమేమనగా అంటే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కనిపిస్తా ఉంది. ప్రేమ ఎదుగుతాం. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ చేత కుమ్మరించబడింది. ఆ మాటలో ఉంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుభవింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మీకు ఎట్లా వస్తుంటే సిద్ధం ఉపయోగించే ఆ శక్తి దేవుని లక్షణం. దేవుని ఆత్మ నీలో ఉంటే మొట్టమొదటిగా దాని మీద జాగ్రత్త పడు అని చెప్పడం జరుగుతుంది. నువ్వు వింటే ఆత్మ మాట వినాలి, కృపలో ఎదుగుతూ నువ్వు నడుస్తావు. వీటి దేవుని పిల్లలు అంటారు, దేవునికి మాట్లాడు అది కనిపిస్తా ఉంటారు. ప్రేమలో ఎదుగు అన్న వ్యక్తిని కూడా మన తగ్గిగా ప్రేమించండి. మనం మోసం చేసిన వ్యక్తిని కూడా క్షమించండి. ప్రేమ మీకు కనిపిస్తా ఉంది. ఆత్మ దర్శించబడిన వ్యక్తి లేదా మోసం చేసేటప్పుడు జీవితాంతం నేను లోపల పెట్టుకున్నాను. ఆత్మ నడిపించబడుతున్నావా? సంతోషంగా ఒకప్పుడు సంతోషము ఈ లోకం వాటిలో ఎదుర్కొన్నాం. ధనం బాగుంటే సంతోషం, మంచి పువ్వు తింటే సంతోషం. పౌలు చెప్తున్నాడు, నేను కలిగిలోను ఏదిలోనూ ఉండటం నేర్చుకుంటున్నాను. ఉంటే బాగా తింటా, లేనప్పుడు ఇవి వస్తుంది. అంటే నిత్య సంతోషము దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించడం జరుగుతుంది. అది మొదలవుతుంది. పట్టణంలో ఎదుగుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఆత్మ చేత నడిపించబడుతున్నాం అనేదానికి నిదర్శనాలు. అనుజుల్లో ఉండి అపరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తుంటే వారు ఉండలేవు. పాపులను ప్రేమిస్తావు, పాపాన్ని ద్వేషిస్తావు. ఇవి ఎలా జరుగుతుందంటే నేను దేవుని ఆత్మ సహాయం చేస్తాడు. లేకపోతే ఎలా తయారవుతాం అంటే మా తెచ్చుకోకపోదయ్యా ఆనందరాలు నేర్చు మాదే కరెక్ట్గా చెప్తారు. ఏముండదు తర్వాత చిరాకు ఇంట్లో
ఎట్లా బట్టి అట్లా మాట్లాడటం, నీట్గా ఉంటుంది. నీట్గా నడవకపోవడం గ్రహించలేదు, తనలోకి వెళ్ళిపోతుంది. నిదానం దాంట్లో తెలుసారు శక్తి తత్వాలు తెచ్చుకెళ్తాం. ఇంకా నీకు గ్రహింపు లేకపోతే వేస్తాం. చిత్తాన్ని సంపూర్ణ చిత్తాన్ని మీరు చేయలేదు. ఆత్మ ఆ చిత్తాన్ని చెబుతా ఉంటాడు, ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యమైనవి, మాన్యమైనవి, ఉత్తమమైనవి. ఆత్మదేవుడు కేంద్రంగా నీకు చెప్తూ ఉంటాడు. లేదా నువ్వు ఎక్కడ తప్పిపోయావో తెలియకుండా లోకంలో వాటి ఇచ్చరాకు జీవనాన్ని ఒకసారి లక్షణ నీటి వాటి తీసుకున్న ఏమి ఆత్మను పొందుతున్నావా? పాత స్వభావం, ప్రాచీన స్వభావం నూతన పరచబడుతున్నా అదే స్వభావం. వీటిని మాట్లాడే నేను వాటిని ద్వేషిస్తున్నాను. ఒకసారి చెక్ చేసి అవును చెప్తున్నారు. అవతో కూడిన ఆత్మడు మద్యములో దుర్వ్యాపారం ఉంది, వ్యాపారం తాగటం కాదు. మీరు ఆత్మ పూర్ణమై ఉన్నది. అంటే 26 చదవండి. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించుకొరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటికుడి. దొంగిలి వాడు ఇక మీదట దొంగిలిక అక్కడ వాడికి పంచిపెట్టకు వీలు పనులు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవని. విలువారికి మేలు పలుకున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడు. ఒక నీడల ఒకడు దయగలిగి కరుణామయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. చేయలేదో పరిశుద్ధాత్మలో ప్రతిపక్షపడతాడు. ఎప్పుడైతే చేస్తున్నావో ఆత్మలో అమ్ముడు దొంగవా అందేసి పనులోకి పోవాలి. ఈ పని నువ్వు చేసుకుని వచ్చింది ఆత్మ పడుకుంటున్నావు. దుర్భాషల అనవసరంగా కోపపడదాను. ఒకవేళ నీతి నిమిత్తం కోపపడ్డావనుకో, రే సరి చేసుకోరా అందుకు కోపమే. అది దేవుని యొక్క కోపం. నన్ను ఎట్లా ఉంటుందంటే టెస్టింగ్ మనసులో ఏం పెట్టుకో, చెప్తావు, హెచ్చరిస్తావు. మనసులో ఏముంది, బాగు కోసం హెచ్చరిస్తావు. పాపకు చెవుడు కోపపడతాను ఇవన్నీ నేను పాటిస్తూ ఉంటాను. నీటిని ప్రేమించాను, నీటిని ద్వేషిస్తూ ఉంటాయి. నువ్వు ఆత్మ పెట్టుకుంటావు, ఆత్మ ఇచ్చి కృపావరాలు పెరుగుతుంటావు. వాక్యం చెప్పమైనా ప్రాణవాక్యం, బుద్ధివాక్యం, స్వస్థపరుచుతారు, ఆలోచించుతారు, అద్భుతం చేయుతారు. ఇవన్నీ కూడా ఆత్మ ఇస్తారు. మొట్టమొదటిగా మనం గమనించాల్సిన పాపాన్ని ద్వేషిస్తా ఉన్నామా? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టార్టింగ్ లో చాలా గురువులు వ్యక్తులు, తర్వాత ఒక పరిస్థితి వస్తుంది, తట్టుకోలేదు, మొదటి ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారి ఎందుకంటే అది చేయకపోతే ఇది అవుద్ది, అది చేయకపోతే ఇది అవుద్దేమో అని అన్ని ఆచారాలు కూడా ఎందుకంటే నీకు సాతాను చూసావా ఏం జరగట్లేదు అలా అంది. ఉదాహరణ ఇజ్రాయల్ ప్రజలు అలా విగ్రహారాధన కర్మ పిశాచి సోదు చెప్పుగా నీకు తెలిపే ఎలా మతితో నువ్వు అలా ఉన్నవాక నువ్వు వీటన్నిటినీ జయించాలంటే ఫస్ట్ నువ్వు నీకు బాప్తిజంతో పాటు పరిశుద్ధాత్మ నీకు వాగ్దానం ఉండే పొందుకో. ఎట్లా పొందుకుంటావు? ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వాడు నమ్మకం. క్రీస్తు తండ్రిని వేడుకుంటాను, మీలో ఎల్లప్పుడూ ఉన్నట్లుగా ఆలోచనము ఆయన అనిపిస్తాడు. తన సత్యలోకి ఆయన అనిపిస్తాడు. ఆయన పాపమును కూర్చి, తీర్పును కూర్చి,
నీతిని గూర్చి లోపలకు ఒప్పుకం చేస్తాడు. ఇవన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి. ఎలా ఎదుగుతావు ఆత్మానుసారమైన చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8:5 చదవండి. రోమిలకు 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అది కాలాన్ని బట్టి చూస్తే మేము చాలా ఎదగాల, కానీ మీకు ఈ విషయాలు చెప్పి మీకు అర్థం కాదు. కాలాన్ని బట్టి చూస్తే మీరు అన్నం పెట్టాలా, కానీ ఇంకా పాపని పెంచుతున్నాను పౌలు చెప్తున్నాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించట్లేదని. ఇంకా చదివిన మాటలోనే ఒకసారి వెళ్తే మీరు మొదటి కొరింథీ 3వ అధ్యాయం మొదటి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుకుని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బడిలోనే ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యులుగా నడుచుకుని వారు కారా? పౌలాన్ని క్యాంపవాడిని ఇట్లా అంటున్నాడు. దీనికి తేడాలేదు. ఇప్పుడు కూడా ఏ చర్చకి వెళ్తామంటే అర్సింగా అని ప్రాణం తర్వాత ఆనందం రావాలి నేర్చుకుంది. ఇది కాదు, ఆత్మచేత నడిపించాలి. ఈ ఆత్మ విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషులు 14 వచ్చి 2:14 సంబంధించి వచ్చి ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నది. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపగలవు కనుక అతను వాడిని గ్రహింపజాలదు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రకృతి సంబంధమైన మనుషులు కూడా నాకు తెచ్చిన చాలా జాగ్రత్త కావాల్సింది. ఆత్మ చేత నడిపించబడుతున్నావా? నాకు వచ్చిన నాకు సంఖ్యాసం అక్షరం సంతృప్తి మొత్తం జరిగినప్పుడు నీకేం అర్థం చేయాలి. ఆత్మ జీవింపు చేయదు. అక్షరము మనకు ఎట్లా కరెక్ట్గా అర్థమవుతుందంటే లేదా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఆత్మదేవుడు ఎక్కడెలా మాట్లాడాలా ఆలోచన కర్త యెహోవా ఆత్మ, బలమైన ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, తెలివి వివేచన గుర్తించి ఆత్మ. యెహోవా భయము నీకు చాలా ఇంపుగా ఉంటుంది. ఆత్మ లేదా అది అర్థం కాదు. మీలో ఏం మార్పు? ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానమైన నెమ్మది. శరీరానుసారమైన మనసు అంతా గజిని. ఎందుకు ప్రభు కూడా ఆత్మ చేత నింపబడ్డాడు. ఆ ఆత్మ ద్వారా ఆయన అంతా తీశాడు. మరి మా సదం అపోజిట్ కార్యం 10:38 దేవనగా నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో నింపిన అనుదరి. ఆ తర్వాత అయితే ఆయన అందరికి మేలు చేయొచ్చు. ఆయన దగ్గరికి వచ్చిన వాటి స్వార్థపరుస్తూ సంచరిస్తూ సువార్త తీసుకువచ్చారు. ఆత్మ ఎందుకు సువార్త చెప్పలేరు. ఆ వ్యాఖ్యలు చెప్తా ఉంది. బాబు దగ్గర చెప్తున్నాను. ఆత్మ దేవుడి మాటలు మా అందరికి కూడా దీవించుకున్నాక.